ఫ్రమ్ ఏ డెక్ ఆఫ్ కార్డ్స్ ఏ కార్డ్ ఈస్ డ్రాన్ అట్ ర్యాండమ్. డెక్ ఆఫ్ కార్డ్స్ అంటే మనకు 52 కార్డ్స్ ఉంటాయని మనకు తెలుసు. దెన్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ బ్లాక్ ఫేస్ కార్డ్ అన్నాడు. మనకు కార్డ్స్లో వచ్చేసి టోటల్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి, మనకు 52 కార్డ్స్ ఉంటాయి. టోటల్ కార్డ్స్ 52. ఈ 52లో 26 రెడ్ ఉంటాయి, 26 బ్లాక్ ఉంటాయి. ఇప్పుడు మనకు ఆల్రెడీ బ్లాక్ ఫేస్ కార్డ్స్ అన్నాడు కాబట్టి బ్లాక్ మీద చూసుకుందాం. ఈ బ్లాక్లో మళ్ళీ 13 క్లబ్, 13 స్పేడ్ ఉంటాయి. దీనిలో ఒక్కొక్క దాంట్లో వచ్చేసి మనకు ఏమి ఫేస్ కార్డ్స్ అనేది వచ్చేసి 3 ఉంటాయి. కింగ్, క్వీను, జాక్, ఇవి ఒక ఫేస్ కార్డ్స్. ఈడ కూడా కింగ్, క్వీను, జాక్, వీటిని ఫేస్ కార్డ్స్ అంటాం. ఫేస్ కార్డ్స్ అని కాబట్టి బ్లాక్ ఫేస్ కార్డ్స్ అన్నాడు కాబట్టి అప్పుడు బ్లాక్ ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి, 6 ఉంటాయి. కాబట్టి నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఈక్వల్ టు 6. టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఈక్వల్ టు 52 ఉంటాయి. కాబట్టి ప్రాబిలిటీ P ఆఫ్ E ఈక్వల్ టు N ఆఫ్ E బై P ఆఫ్ E. టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అంటే 6/52. 2 3 2 26. కాబట్టి 3/26 T/26 అంటే మనకు ఆన్సర్ చేసుకోవచ్చు. సో ఫ్రమ్ ఏ డెక్ ఆఫ్ కార్డ్స్ ఏ కార్డ్ ఈస్ డ్రాన్. ఒక కార్డు మాత్రం తీస్తున్నారు అట్ ర్యాండమ్, మామూలుగా జనరల్గా తీయడం అనమాట. దెన్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ బ్లాక్ ఫేస్ కార్డ్. బ్లాక్ ఫేస్ కార్డ్. ఇక్కడ బ్లాక్ ఫేస్ కార్డ్ అంటే కార్డ్స్ 52 ఉంటాయి. అందులో వచ్చేసి మనకు డివైడ్ చేసుకుంటే 26 రెడ్, 26 బ్లాక్. మనకు బ్లాక్ సంబంధం కాబట్టి బ్లాక్ మాత్రం రాస్తున్నా. ఈ బ్లాక్లో 13 క్లబ్స్ ఉంటాయి, 13 స్పేడ్ ఉంటాయి. ఈ 13 క్లబ్స్లో కింగ్, క్వీన్, జాక్ వీటిని ఫేస్ కార్డ్స్ అంటాం. ఇక్కడ ఒక 3 ఉంటాయి, ఇక్కడ ఒక 3 ఉంటాయి, స్పేడ్లో కూడా ఒక 3 ఉంటాయి. అంటే ఈ క్లబ్స్, ఇవి క్లబ్స్ అంటాం, ఇవి వచ్చేసి స్పేడ్ అంటాం. అక్కడ ఇక్కడ 3 వస్తాయి, వీటిని ఫేస్ కార్డ్స్ అంటాం. కాబట్టి ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి, ఈ బ్లాక్లో 6 అనేవి వచ్చేస్తాయి. కాబట్టి ఇది మనం డయాగ్రామ్ అని తీసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ వచ్చేసి 6 ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ టోటల్ వచ్చేసి 52 కార్డ్స్ వస్తాయి. ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ ఫార్ములా నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అంటే 6 బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ 52. కాబట్టి 6 అంటే మనకు 2 3 6, 2 2 4, 1 ఉంటుంది, 2 6 12. సో 3/26 అనేది మనకు ఆన్సర్. ఆన్సర్ మీన్ మనకు fourth one is the answer. From a bag containing 6 red balls, 5 green balls and 3 blue balls. కాబట్టి ఒక బాక్స్ మనం అనుకుంటే ఈ యొక్క బాక్స్లో వచ్చేసి ఏమి రెడ్ బాల్స్, రెడ్ వచ్చేసి 6 ఉన్నాయి, గ్రీన్ వచ్చేసి 5 ఉన్నాయి, తర్వాత బ్లూ బాల్స్ వచ్చేసి 3 ఉన్నాయి. టోటల్ వచ్చేసి మనకు 5 3 8 8 6 అంటే 14. టోటల్ వచ్చేసి మనకు 14 బాల్స్ ఉన్నాయి. ఇందులోంచి ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ గ్రీన్ బాల్ అట్ ర్యాండమ్. ఒక బాల్ మనకు తీస్తే అది గ్రీన్ బాల్ ఏదైనా ప్రాబిలిటీ ఏమని ఫస్ట్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ చూద్దాం. నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ మీన్ కండిషన్. వాట్ ఈస్ ద కండిషన్? ఏ బాల్ ఈస్ డ్రాన్ టు గెట్ ఎ గ్రీన్ బాల్. సో గ్రీన్ బాల్స్ ఎన్ని ఉన్నాయి, మనకు 5 ఉన్నాయి. 5 నుంచి ఒక బాల్ తీయడం అంటే 5C1, దట్ మీన్ 5. అంతేగాని లోపల రెడ్ బాల్ పట్టుకోను లేదా బ్లూ బాల్ పట్టుకుంటే పైకి వస్తే గ్రీన్ బాల్ ఏదని మనకేమీ కాదు, అది ఇంపాసిబుల్. సో లోపల మనం ఏదైతే మనం తీసుకుంటామో గ్రీన్ బాల్ టచ్ చేసుకుంటేనే పైకి వచ్చే కూడా మన గ్రీన్ బాలే మనకు వస్తుంది. కాబట్టి గ్రీన్ బాల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఉన్నాయి, 5 ఉన్నాయి. 5 నుంచే రావాలి కాబట్టి 5 నుంచి ఒక బాల్ తీస్తున్నాం, ఓన్లీ 1 బాల్ రాను. సో 5C1, దట్ మీన్ 5 అని జనరల్ రాసేయచ్చు. నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ మీన్ టోటల్ బాల్స్ ఎన్ని ఉన్నాయి. టోటల్ బాల్స్ 14 ఉన్నాయి. 14 బాల్స్ నుంచి ఒక బాల్ని తీయడం అంటే మనకి ఇక్కడ అంటే 14C1 ఈక్వల్ టు 14 రాసుకోండి. ఇది కూడా 5C1 ఈక్వల్ టు 5 అండి. తీయడము అనేది మనకు ఏమి కాంబినేషన్ కింద తీసుకుంటాం కాబట్టి 5C1 యొక్క వాల్యూ 5 కాబట్టి 1 కాబట్టి మళ్ళీ కాంబినేషన్ పర్మినేషన్ మనకు లేకుండా ఇది డైరెక్ట్గానే ఇచ్చేస్తాం. కాబట్టి నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ మీన్ కండిషన్ ఏమి, ఒక బాల్ తీస్తున్నాం, అది గ్రీన్ కావాలి. సో గ్రీన్ 5 ఉన్నాయి, 5C1 5. నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ 14C1. సో ప్రాబిలిటీ P ఆఫ్ E ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. సో నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ వచ్చేసి 5 బై total number of is 14. 5/14. 5/14 is the answer. 5/14 is the answer. 50 cards numbered. అంటే ఒక కార్డు పైన నెంబర్స్ రాశారు, 50 కార్డ్స్ రాశారు. ఎక్కడి నుంచి? ఫ్రమ్ 1 to 50. 1 నుంచి 50 వరకు కార్డ్స్ రాశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కార్డ్స్ అనుకోండి, కార్డ్స్ పైన ఒక 50 1 2 3 అండ్ సో ఆన్ 50 వరకు కార్డ్స్ పైన నెంబర్స్ రాసినారు అనుకుందాం. నెక్స్ట్ ఏ కార్డ్ ఈస్ డ్రాన్. ఒక కార్డు తీస్తాం. A card is drawn at random, then the probability that the number on the card is divisible by 8. Divisible by 8 అంటే
8 ఏదో డివిజిబుల్ 8 ఉంది. కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ చూద్దాం. టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి? 50 ఉన్నాయి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ చూస్తాం. నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ మీన్ కండిషన్. వాట్ ఈస్ ద కండిషన్? కండిషన్ ఏమి ఇక్కడ మనకు ద కార్డ్ ఈజ్ డివిజిబుల్ బై 8. ఆ కార్డు పైన ఉన్న నెంబర్ వచ్చేసి కంపల్సరీ 8తో డివిజిబుల్ కావాలంట. అలాంటిది ఎన్ని వస్తుంది అని, ఎన్ని ప్రాబిలిటీ అవుతుంది. సో దేర్ ఆర్ 50 కార్డ్స్ ఉన్నాయి. ఆ కార్డ్స్ వచ్చేసి 1 to 50 వరకు నెంబర్ ఉన్నాయి. 2 to 20 అండ్ 2 to 15, 3 to 16 అని లేకుండా 1 నుంచి 50 వరకు నెంబర్స్ ఉన్నటువంటి కార్డ్స్ 50 కార్డ్స్ ఉన్నాయన్నాడు. ఏ కార్డ్ ఇస్ డ్రాన్ అట్ ర్యాండమ్. ఒక కార్డును మామూలుగా తీసాం. ర్యాండమ్ మీన్ మామూలుగా తీయడం, చూసి తీసేది వేరు, ర్యాండమ్గా తీసేది వేరు. దెన్ ద ప్రాబిలిటీ దట్ ద నెంబర్ ఆన్ ద కార్డు పైన ఉండే నెంబర్ వచ్చేసి ఈజ్ డివిజిబుల్ బై 8. ఇప్పుడు 8తో డివిజిబుల్ బై కార్డు నెంబర్స్ అంటే ఫస్ట్ 1 మనకు వేస్టేజ్, 2 వేస్టేజ్. 8 1 జా 8, 8 2 జా 16, 8 3 జా 24, 8 4 జా 32, 8 5 జా 40, 8 6 జా 48. ఆడికి స్టాప్. ఇంకా 8 7 జా 56 అంటే మనకు ఉండే నెంబర్ 50 వరకే. కాబట్టి నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అంటే 8. అవి ఒక కార్డు తీయాలి. ఆ కార్డు వచ్చేసి మనకు ఖచ్చితంగా 8తో డివిజిబుల్ అవ్వాలి. 8తో డివిజిబుల్ అయ్యే నెంబర్ అంటే మనకు 8 టేబుల్ రాసుకుంటే చాలు. ఎంతవరకు రాస్తాము? 48 వరకు రాస్తాం. 8 ఎందుకు? నియర్లీ 50 కాబట్టి ఇంకా 49 50 మనకు పోదు. నెక్స్ట్ 56 రాస్తామంటే ఆ నెంబర్ లేవు, ఉండేది కార్డ్స్ 59. కాబట్టి ఇవి నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 ఉన్నాయి. కార్డ్ ఎన్ని ఉన్నాయి? నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ 6. సో ప్రాబిలిటీ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఏమో 6 బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఏమో 50. సో 2 3 జా 6, 2 25, 2 2 జా 4, 1 2 5 అంటే 3/25. 3/25 is the answer. That means first one is the answer. సో ఇక్కడ మనకు 50 కార్డ్స్ ఉన్నాయి. ఆ కార్డ్స్ పైన ఉండే నెంబర్ చూసుకోండి. 1 to 50 అన్నాడా, 2 to 50 అన్నాడా, నెంబర్ చూసుకుంటాం ఆ నెంబరు. నెక్స్ట్ ఒక కార్డు తీసాడా, 2 కార్డు తీసాడా చూసుకోండి. తీయడం అంటే కాంబినేషన్ ఎలాగో 1 కాబట్టి వదిలేస్తాం. ఈ కార్డు వచ్చేసి ఖచ్చితంగా 8తో డివిజిబుల్ అయ్యే నెంబర్ అంటే 8 యొక్క ఫ్యాక్టర్స్ చూసుకుంటే చాలు. కాబట్టి 8 1 జా 8 2 జా 8 3 జా అని చూసుకుంటే మనకు 6 నెంబర్స్ వస్తాయి. కాబట్టి ప్రాబిలిటీ ఫార్ములా వచ్చేసి నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ 6/50. ఈ క్యాన్సిలేషన్ మీ ఇష్టం. 2తో చేశాను. 2 2 జా 5, 2 2 జా 4, 1 వస్తుంది. 2 5 జా 10 అని 3/25. 3/25 ఫస్ట్ వన్ ఇస్ ద ఆన్సర్. 3 కాయిన్స్ ఆర్ టాస్డ్. ఒక 3 కాయిన్స్ వచ్చేసి టాస్ చేశారు అంటే విసిరినామని సైమల్టేనియస్లీ వన్స్. ఒకసారిగా మనకు 3 కాయిన్స్ అనేది వదిలేదు. ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ అట్లీస్ట్ 1 tail is. మనకి ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ చెప్పేస్తాం. టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ని 2/n ఫార్ములా ఎన్నిసార్లు అవి 3 కాయిన్స్ కాబట్టి కాయిన్స్ 3 కాబట్టి 2 2 జా 4, 4 2 జా 8 అది వస్తుంది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అంటే కండిషన్. వాట్ ఈస్ ద కండిషన్? అట్లీస్ట్ 1 tail, ఒకటన్నా టైల్ ఉండాలి అని. 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 4 5. ఓకేనా? 3 కదా మనకు ఉండేది. 3 వస్తుంది. కాబట్టి అట్లీస్ట్ 1 అని మనకు చూసుకోండి. టైలు అట్లీస్ట్ 1 tail టైల్ వేస్తున్నాం. టైలు హెడ్ లేదు, టైలు హెడ్. నెక్స్ట్ 3 కూడా టైల్స్ ఉండొచ్చు. నెక్స్ట్ తర్వాత హెడ్తో చూసుకుంటే హెడ్ టైలు హెడ్. మళ్ళీ టైలు లేదు, హెడ్ టైల్ చూద్దాం. హెడ్ టైలు 3 కూడా టైల్స్ మనకు చేసేదానికి కూడా ఛాన్స్. ఎందుకు అట్లీస్ట్ అన్నాం కాబట్టి 3 కూడా మనకు వచ్చినా మనకు ప్రాబ్లం లేదు. 3 హెడ్స్ రాకూడదు. ఇట్లా మొత్తము ఇవి నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. ఒకటి అట్లీస్ట్ 1 tail అన్నాడు. ఖచ్చితంగా 1 tail అనేది ఉండాలి. హెడ్ కాదు. కాబట్టి 1 అయినా ఉండొచ్చు, లేదా 2 3 అయినా ఉండొచ్చు. కాబట్టి ఒక టైల్ ఇక్కడ ఉంది. ఒక టైల్ మనకు ఇక్కడ ఇక్కడ 2 రిపీట్ అయింది కదా. హెడ్ టైల్, హెడ్ 2 tails, హెడ్ టైల్. ఈసారి హెడ్తో చూస్తే హెడ్ టైల్ హెడ్. తర్వాత హెడ్ టైలు. 3 కూడా టైల్స్ ఉండదు. 3 హెడ్స్ ఉండేదానికి లేదు. ఎందుకు? అట్లీస్ట్ 1 tail అన్నా ఉండాలి, ఒకటన్నా ఉండాలి. కాబట్టి ఎక్కడ చూసినా ఇక్కడ 1 tail ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ కూడా 2 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది, మళ్ళీ ఇక్కడ 1 ఉంది. కాబట్టి అట్లీస్ట్ 1 ఉంది కాబట్టి మనకు ప్రాబ్లం. కాబట్టి నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఎన్ని మనకు 7. సో ప్రాబిలిటీ ఫార్ములా ప్రాబిలిటీ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. సో నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఏమో 7, టోటల్ నెంబర్ ఆఫ్ ఏమో 8.
7/8. 7/8 mean third one is the answer. So 3 coins are tossed simultaneously once. మనకు వచ్చేసి 3 కాయిన్స్ మనకు ఇస్తున్నారు ఒకసారిగా. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ అట్లీస్ట్ 1 టైల్. 1 ఖచ్చితంగా ఒక టైల్ అని ఉండాలి, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4, 5 అని ఉండేదానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే 3 కాయిన్సే కాబట్టి అక్కడ ఉండదు. కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ వచ్చేసి 2/n. 2/n మీన్ 2 క్యూబ్డ్. 2 క్యూబ్డ్ మీన్ నాట్ 6. 2 2 4, 4 2 8 అని సరిపోతుంది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ చూసుకుంటే నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ మీన్ కండిషన్. వాట్ ఈస్ ద కండిషన్? అట్లీస్ట్ 1 టైల్ అన్నాడు కాబట్టి 1 టైల్ మనం టైల్ మీద చూసుకుంటే టైలు హెడ్ రావచ్చు, ఇక్కడ టైల్ హెడ్ వచ్చినా నో ప్రాబ్లం, టైలు హెడ్ టైల్. నెక్స్ట్ హెడ్ మీద తీసుకుంటే హెడ్ టైల్ హెడ్ టైలు, 3 కూడా టైల్ రావచ్చు, 3 హెడ్లు వచ్చేదానికి ఛాన్స్ లేదు, ఎందుకు? అట్లీస్ట్ 1 టైల్ అంటున్నాడు కాబట్టి ఇవేమో ఇక్కడ 3 ఇక్కడ 3 మొత్తం 7. నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఏమో 7 ఉన్నాయి. సో ప్రాబిలిటీ ఫార్ములా నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అంటే 7 బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అంటే 8. 7/8. 7/8 ఈజ్ ద ఆన్సర్. థర్డ్ వన్ ఈజ్ ద ఆన్సర్. ప్రాబిలిటీ ఆఫ్ స్విచ్చింగ్ ఆన్ ఏ బల్బ్. ఒక బల్బ్ వచ్చేసి స్విచ్ చేసేదానికి ప్రాబిలిటీ ఇచ్చాడు. ఇన్ ఏ డార్క్ రూమ్, ఒక డార్క్ రూమ్లో వచ్చేసి ఆ స్విచ్ చేసేదానికి ప్రాబిలిటీ వచ్చేసి 0.35 అన్నాడు. దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ నాట్ స్విచ్చింగ్ ద బల్బ్. అంటే నాట్ స్విచ్చింగ్ అనేది బల్బ్ ఆఫ్ అయ్యేదానికి, స్విచ్ చేయకుండా ఉండడానికి ప్రాబిలిటీ ఏమి? కాబట్టి ప్రాబిలిటీ జరిగేదానికి ఎంత ప్రాబిలిటీ ఉంటుందో ప్రాబిలిటీ జరగకుండా దానికి 1 మైనస్ ప్రాబిలిటీ అని చెప్పాం. కాబట్టి ఇప్పుడు జరిగేది వచ్చేసి P అందాము. P = 0.35. స్విచ్ ఆన్ అయ్యేదానికి ఇది ప్రాబిలిటీ. స్విచ్ కాకుండా ఉండదానికంటే ప్రాబిలిటీ ఆఫ్ ఈ బార్ అనుకుందాం. ప్రాబిలిటీ ఆఫ్ ఈ బార్ జరిగేదానికి ఒకటైతే జరగని దానికి ఈ బార్ అంటాం, లేదా జరగని దానికి మన ఈ అనుకుంటే జరిగేదానికైనా ఈ బార్, మన ఇష్టం ఏదైనా కూడా. జనరల్గా అయితే జరిగేదానికైతే ప్రాబిలిటీ ఆఫ్ ఈ అనేది 0.35. జరగకుండా ఉండేదానికి అది స్విచ్ ఆఫ్ కావచ్చు, ఆన్ కావచ్చు, రాకుండా కావచ్చు, జరిగేదాని కానీ జరిగింది ఏదైనా కానీ. నాట్ అంటే మనకు P కాంప్లిమెంటరీ ఆఫ్ ప్రాబిలిటీ అని. కాబట్టి P మనసులో ప్రాబిలిటీ ఆఫ్ P వచ్చేసి ఫార్ములా 1 మైనస్ P. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసాడు. P ప్లస్ P = 1 అని మనం ఫార్ములా చెప్పుకున్నాం. P ప్లస్ P అంటే జరిగేది జరగంది రెండు కలుపుకుంటే మళ్ళీ 1 అనేది 1కి ఈక్వల్. సో జరిగేది వచ్చేసి స్విచ్ ఆన్ అయ్యేదానికి P = 0.35, ఆన్ కాకుండా ఉండేదానికి జరగకుండా ఉండేదానికి నాట్, దానికి ఏమవుతుంది P అంటాం. P ఫార్ములా 1 మైనస్ P. దట్ ఈస్ 1 మైనస్ P మీన్ 0.35. సో 1లోంచి 1లోంచి 1 0 తీసుకోండి, 0.35 తీసుకోండి. 0.35 అంటే 10లో 5 పోతే 5, ఇక్కడ 9 ఉంటుంది, 9లో 3 పోతే 6 పాయింట్, ఇక్కడ బారింగ్ వెళ్ళిపోయింది కాబట్టి 0. కాబట్టి 0.65. దట్ ఈజ్ ఈక్వల్ 0.65. 0.65 అంటే థర్డ్ వన్ ఈజ్ ద ఆన్సర్. సో సబ్ట్రాక్షన్స్ మనకు డెసిమల్స్ ఏమైనా మనకు డౌట్ ఉండి చెక్ చేసుకోవాలంటే, ఎనీ సబ్ట్రాక్షన్ చెక్ చేసుకోవాలంటే ఇవి రెండు మనకు యాడ్ చేసుకుంటే పైన 1 వచ్చిందనుకో మనం చేసిన సబ్ట్రాక్షన్ కూడా రైట్ హ్యాండ్ చేసుకోవచ్చు, ఎక్కడైనా కానీ ఫండమెంటల్లో చూసుకోవచ్చు. ఈ రెండు యాడ్ చేసుకోండి, 5 5 10 1 అనుకోవచ్చు, 7 10 1 అంటే 1 ఈజ్ ద ఆన్సర్. సో మనము చేసింది కూడా మనకు ఏమంటే రైట్ అని మనకు అక్కడే తెలిసిపోతుంది. కాబట్టి ఎనీ సబ్ట్రాక్షన్ మనం అది డెసిమల్ జనరల్ అయితే చేస్తాం, కానీ డెసిమల్ వచ్చి డౌట్ వస్తుంది. ఆ డౌట్ చేసుకుంటే 1 అంటే 1.0 తీసుకుందాం, అది 0.35 అనుకుందాం, చేస్తే సబ్ట్రాక్షన్ చేస్తాం 0.65 అని. 0.65 61 62 అని డౌట్ అనిపిస్తే ఈ కింద నుండి 0.35 నీకు వచ్చిన ఆన్సర్ 0.65 రెండు యాడ్ చేసుకోండి, పైన టాప్లో ఉన్నటువంటి వాల్యూ వస్తుంది, అంటే 1 వచ్చింది మన రైట్ ఆన్సర్. సో 0.65 అనేది ఆన్సర్. 0.65 మీన్ థర్డ్ వన్ ఈజ్ ద ఆన్సర్. When a die is thrown, ఒక డై అనేది విసిరినారు, థ్రోన్ మీన్, ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ నైదర్ ఏ ప్రైమ్ నార్ కాంపోజిట్. నైదర్ అంటే కానిది అంటే ప్రైమ్ నెంబర్ కాకూడదు, కాంపోజిట్ నెంబర్ కాకూడదు. కాబట్టి డై వేసినప్పుడు మనకు టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఏమొస్తాయి? టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ కూడా 6, అది మనకు తెలిసింది, ఎందుకు డైలో ఉండేది 1 to 6 కాబట్టి. నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ మీన్ కండిషన్. వాట్ ఈస్ ద కండిషన్? ద రిజల్ట్ ఈస్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్, అది ప్రైమ్ నెంబర్ కాకూడదు, కాంపోజిట్ నెంబర్ కాదు. ప్రైమ్ నెంబర్ కాంపోజిట్ అంటే ప్రైమ్ నెంబర్ అంటే విచ్ నెంబర్స్ హ్యావ్ 1 and itself factors, there is no other factors, that is the numbers are called prime numbers, otherwise it is called composite numbers. Composite numbers mean which numbers have 1 and itself and also other numbers also factors, that is numbers are called
కాంపోజిట్ నెంబర్స్. సో ప్రైమ్ నెంబర్ కాకూడదు, కాంపోజిట్ నెంబర్ కాకుండా ఉండేదంటే ఓన్లీ 1. 1 అనేది మనకు ఏమి కాంపోజిట్ కాదు, ప్రైమ్ నెంబర్ కాదు. ఎందుకంటే మనకి ఇక్కడ 1 2 3 4 5 6. ఇప్పుడు 2 తీసుకుంటే 1 2 జా 2 ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 3 వచ్చేసి 3 1 జా 3 ప్రైమ్ నెంబర్, వేరే ఫ్యాక్టర్స్ లేవు. నెక్స్ట్ 5 తీసుకుంటే 1 5 జా 5 5 1 జా 5. కాబట్టి ఇవన్నీ ఏమవుతాయంటే మనకు ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ 4 అండ్ 6, ఈ 4 అండ్ 6 వచ్చేసి కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి, కాంపోజిట్ నెంబర్స్. కానీ ఈ 1 మాత్రము అది ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కాదు. సో నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. సో నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ 1. సో ప్రాబిలిటీ P of E ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ బీన్ 1/6. సో ఇక్కడ మనకు ఏమి డై ఈజ్ థ్రోన్, టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఒక డై కాబట్టి 6 power 1, దట్ మీన్స్ 6. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ మీన్ కండిషన్. వాట్ ఈస్ ద కండిషన్? ద రిజల్ట్ ఈజ్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. అది ప్రైమ్ నెంబర్ కాకూడదు, కాంపోజిట్ నెంబర్ కాదు. ముందు ప్రైమ్ కాంపోజిట్ చూస్తే ప్రైమ్ నెంబర్ ఏమంటే ఏమని, ఒక ఏదైనా ఒక సంఖ్యకు వచ్చేసి 1 మరియు అదే మాత్రమే కారణాంకాలుగా ఉంటుంది. విచ్ నెంబర్ హ్యావ్ ఓన్లీ 1 and itself factors, that is numbers are called composite, otherwise it is called that numbers is called prime number, otherwise it is called composite number. సో కాంపోజిట్ నెంబర్కు మినిమం అంటే 3 అన్న ఫ్యాక్టర్స్ ఉంటాయి. ప్రైమ్ నెంబర్కి అయితే 2నే ఉంటాయి, 1 and itself, 1 and itself. అయితే ఇక్కడ వచ్చిన రిజల్ట్ వచ్చేసి నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. ప్రైమ్ నెంబర్ కాకూడదు, కాంపోజిట్ నెంబర్ కూడా కాకూడదు. అలాంటిది ఒకటే ఒకటి ఉంటుంది, దట్ ఈస్ 1. సో నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ 1. కాబట్టి ప్రాబిలిటీ ఫార్ములా నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ మీన్ 1, టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ 6, 1/6. సో 1/6 అనేది fourth one is the answer. Fourth one is the answer. బ్యాగ్ కంటైన్స్ 3 red balls. 3 red balls ఉన్నాయి ఓ బ్యాగ్లో, 4 white balls ఉన్నాయి అండ్ 5 blue balls ఉన్నాయి. కాబట్టి టోటల్గా 3 కలర్స్ ఉన్నాయి. 3 రెడ్, 4 వైట్, 5 బ్లూ బాల్స్. 2 balls ఆట్ రాన్, 2 balls తీశారు బ్యాగ్లోంచి, 2 balls తీశారు. అట్ ర్యాండమ్. ర్యాండమ్ మీన్ అనుకోకుండా మామూలుగా తీయడం. చూసి తీసేయంటే అది మళ్ళీ వేరే వస్తుంది మనకు, అది సరేనా. ఇక్కడ అనుకోకుండా మామూలుగా తీస్తేనే దాన్ని ర్యాండమ్ అంటాం. ద ప్రాబిలిటీ దట్ దే ఆర్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్గా ఉండడానికి ప్రాబిలిటీ ఏమి అంటున్నాడు. కాబట్టి ముందు ఏమి టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ చూద్దాం. టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ టోటల్ నెంబర్ ఆఫ్ మెయిన్ ఎన్ని ఇక్కడ మనం ఒక బాక్స్ లాగా మనం ఊహించుకుంటే ఇందులో ఫస్ట్ రెడ్ బాల్స్ వచ్చేసి 3 ఉన్నాయి, వైట్ బాల్స్ ఏమో 4 ఉన్నాయి, నెక్స్ట్ బ్లూ బాల్స్ ఏమో 5 ఉన్నాయి. సో టోటల్ అయితే మనకు ఇక్కడ 5 4 9 9 3 అంటే 12 బాల్స్ ఉన్నాయి టోటల్. ఈ 12 బాల్స్ నుంచి 12 బాల్స్ ఓకేనా, ఎన్ని బాల్స్ తీసినాము? 2 బాల్స్ తీసామంటే 12C2 అంటాం. 12C2 మనకు ఈజీ మెథడ్లో చేసుకోవాలంటే బ్యాక్ నెంబర్స్ వస్తే చాలు. 2 నెంబర్స్ బ్యాక్ అంటే ఎక్కడైతే స్టార్ట్ చేసామో ఆ నెంబర్ తీసుకుంటాం బ్యాక్. ఈ నెంబరు ఇంకొక నెంబర్ అంటే 11 బై ఇక్కడ ఎంత అయితే ఉంటుందో 2 అయితే 1 × 2, 3 అయితే 1 × 3. మామూలుగా ఎన్సీఆర్ ఫార్ములా అయితే ఎన్సీఏ n ఫ్యాక్టోరియల్ బై n - r ఫ్యాక్టోరియల్ చేసుకోవాలా. మనకు ఆ ఫార్ములా ఏం లేకుండా ఈజీ మెథడ్లో జస్ట్ ఏమి కాంబినేషన్ తీయడాన్ని ఎప్పుడు కూడా కాంబినేషన్ తీసుకుంటాం. ఒకటైతే ఇంతకుముందు మనకు 1 వచ్చాయి, అక్కడంతా కూడా డైరెక్ట్ కాబట్టి 1 వాల్యూ ఏం మాది కాబట్టి డైరెక్ట్ చెప్పేసాం. ఇక్కడ 2 బాల్స్ తీసుకుంటున్నాం కాబట్టి 2ని తీసుకోవడం అంటే 12C2. 12C2ని కనుక్కునే విధానం 12 కానీ 10 కానీ ఎనీ C2 C3 ఎనీ 1. 12C2 అంటే 12తో స్టార్ట్ చేసుకొని 2 నెంబర్స్ అంటే 12 × 11 బై ఆ నెంబర్స్ 2 ఉంటే 1 × 2, 2 1 జా 2, 2 6 జా 12. సో 11 6 జా ఎంత 66 అనేది ఏమి 12C2 టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అనేసి ఓకేనా. కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ 12C2 అంటే మొత్తం వచ్చేసి మనకు ఏమి 7 12 12 ఉన్నాయి. 12 నుంచి 2 బాల్స్ తీస్తున్నాం. 12C2 అంటే మనకు ఈజీ మెథడ్ అంటే బ్యాక్ వైపు 2 వైపు. ఒకవేళ 12C3 అనుకో బ్యాక్ 3 నెంబర్స్ 12 11 10 రాసి బై 1 × 2 × 3 రాసుకుంటాం. క్యాన్సిల్ చేస్తాం, పోయే చేసుకొని మీద వస్తాం. 2 1 జా 2 6 జా 11 6 జా 66 అని అది అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ చూస్తాం. నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ వచ్చేసి మనకు అది టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్, ఇది నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అంటే కండిషన్. వాట్ ఈస్ ద కండిషన్? దే ఆర్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్. ఒకే కలర్ ఉంటే లేదు, డిఫరెంట్ కలర్స్ రావాలి. డిఫరెంట్ కలర్స్ అంటే 2 తీస్తున్నాం. డిఫరెంట్ కలర్స్ అంటే ఫస్ట్ ఈ 2 తీస్తాం, రెడ్ వైట్ అనుకుంటే దీన్ని తీసుకుంటాం 3C1 × 4C1 ఇది డిఫరెంట్ వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి 3తో తీసుకుంటే 3C1 × 5C1 చేసుకోవచ్చు.
నెక్స్ట్ దీంతో చేసాను అనుకో 4c1 ఇంటూ 5c1. నెక్స్ట్ 4c1 ఇంటూ 3c1 ఆల్రెడీ చేసి ఉన్నాం. ఓకేనా. డిఫరెంట్ కలర్స్ అంటే 2 బాల్స్ ఇచ్చినాం, దీని నుంచి ఒకటి దీని నుంచి వచ్చినా రావచ్చు, మళ్ళీ దీని నుంచి అయినా ఏమి 3c1 5c1 3c1 5c1 రావచ్చు. నెక్స్ట్ 4th తీసుకుంటే 4c1 ఒక నుంచి 5c1. నెక్స్ట్ 4c1తో 3c1 రాసినాం, 4c1 3c1 అయిపోయింది, 4c1 5c1 అయిపోయింది, 5c1 ఏమి 3c1 5c1 3c1 కూడా అయిపోయింది. అట్లా మనకు ఒకటి డిఫరెంట్ కలర్స్ వస్తే దీని నుంచి రావాలి. 3 నుంచి ఒకటి, దీని నుంచి ఒకటి, అంటే 3 అనేది మనకు రెడ్ ఇక్కడ అనుకుందాం, ఒకటి రెడ్, ఇది వైట్ అనుకోండి. నెక్స్ట్ ఇక్కడ కూడా ఏమి ఇది రెడ్, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బ్లూ అనుకుందాం బి అని. నెక్స్ట్ 4 అనేది వైట్, నెక్స్ట్ ఈ 5 వచ్చేసి బ్లూ. డిఫరెంట్ కలర్స్ ఉన్నాయో లేదో ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. డిఫరెంట్ కలర్స్ అని, కాబట్టి రెడ్ వైట్, రెడ్ బ్లూ, తర్వాత వైట్ బ్లూ అని, ఇంకా వైట్ రెడ్ కూడా మనకు వచ్చేసింది, వైట్ రెడ్ కూడా వచ్చింది దాంట్లో. సో ఇప్పుడు 3c1 వాల్యూ 3నే ఇంటూ 4c1 అంటే 4 ప్లస్ 3c1 అంటే 3నే 5 ప్లస్ 4c1 ఇంటూ 4 5. 1 అంటే మనకు వదిలేయచ్చు, మనకు అవసరం లేదు, డైరెక్ట్గా సింపుల్గా చేసేయచ్చు. 4 3 జా 12, 5 3 జా 15, 4 5 జా 20. 20 ఒక ఏమి 15 అంటే 35, 35 ఒక 12 అంటే మనకు 47 మనకు చేస్తుంది. కాబట్టి 47 ఇక్కడ మనకేమి మనం ఏమి 47. సో ఇప్పుడు టోటల్ మనం ప్రాబిలిటీ P ఆఫ్ E ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అంటే ఇక్కడ మొత్తం వచ్చేసి 7 5 12 నుంచి 2నే తీసుకున్నాం కాబట్టి మనకు 12c2 12 ఇంటూ ఏమి 11 బై 1 ఇంటూ 2 1 జా 2 6 జా 11 6 జా 66 అని మనకు సరిపోతుంది. కాబట్టి ఇప్పుడు మనకు ఏమి టోటల్గా నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ వచ్చేసి కండిషన్ 47 బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ వచ్చేసి 66, 47 బై 66. కాబట్టి 47 బై 66 అంటే మనకు ఫస్ట్ వన్ ఈజ్ ద ఆన్సర్. సో ఏ బ్యాగ్ కంటైన్స్ 3 రెడ్ బాల్స్, 3 రెడ్ బాల్స్ తీసుకున్నాను, 4 వైట్ బాల్స్ రాసాము అండ్ 5 బ్లూ బాల్స్ రాసాము. 2 బాల్స్ ఆర్ డ్రాన్, 2 బాల్స్ తీసుకున్నాం. 2 బాల్స్ అంటే ఆ 2 బాల్స్ కండిషన్ ఏమి ఇచ్చాడు, ద ప్రాబిలిటీ దట్ దే ఆర్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్, 2 వేరుగా ఉండాలి, ఒకటే ఉండకూడదు. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఏంటంటే 12 బాల్స్ నుంచి 2 బాల్స్ ఏమంటే 12c2 అని. 12 ఎక్కడి నుంచి మనకని అంటే 3 రెడ్ బాల్స్, తర్వాత 4 వైట్, తర్వాత ఏమి 5 బ్లూ, టోటల్ వచ్చేసి 12 నుంచి 2 తీయడం అంటే 12c2. దీన్ని చేసే ఉంటే ఈజీ మెథడ్ అంటే ఏ నెంబర్ అయితే ఉంటుందో దాని నుంచి బ్యాక్ ఇక్కడ నెంబర్ ఉన్న వారు తీసుకోండి, 2 నెంబర్లు. కాబట్టి 12c2 అంటే 12 ఇంటూ 11, 12c3 అనుకో 12 ఇంటూ 11 ఇంటూ 3 నెంబర్స్ తీసుకుంటాం బై మళ్ళీ 1 ఇంటూ 2 ఇంటూ రాసుకుంటాం. 2 అయితే 2 రాసుకోండి, 3 అయితే 3 రాసుకోండి. 2 1 జా 2, 2 6 జా 12, 11 6 జా 66 మనకు అవుతుంది టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ వాట్ ఈస్ ద కండిషన్ ఏమి ఆ తీసిన 2 వారు కూడా డిఫరెంట్ కలర్స్ ఉండాలి, ఒకటే కాదు. డిఫరెంట్ కలర్స్ అంటే కంపల్సరీగా ఏమి ఒక రెడ్ ఒక వైట్ ఉండొచ్చు, లేదా ఒక రెడ్ ఒక బ్లూ కావచ్చు, నెక్స్ట్ వైట్ బ్లూ కూడా కావచ్చు, ఇంకా బ్లూ వైట్ అది రిపీట్గా అటైనా ఇటైనా మనకు నో ప్రాబ్లం. ఇప్పుడు నా 3c1 అన్న 3నే, 4c1 అన్న 4a, 3c1 అన్న 3, 5c1 అన్న 5, 4c1 అంటే 4a, 5c1 అంటే 1 కాబట్టి మనకు అవసరం లేదు, వదిలేచ్చు డైరెక్ట్. 3 4 జా 12, 5 3 జా 15, 5 4 జా 20, 20 ఒక 15 అంటే 35, 35కు 12 చేస్తే 47. సో ప్రాబిలిటీ కూడా నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అంటే 47, టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ 66 క్యాన్సిల్ చేసుకుంటాం. ఇంకా పోయినంటే మనకు 47 బై 67 అంటే ఫస్ట్ వన్ ఈజ్ ద ఆన్సర్. ప్రాబిలిటీ దట్ ఏ లీప్ ఇయర్ అంటే మనం ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. 366 డేస్ ఉంటాయి, 52 వీక్స్ వస్తాయి, ఒక 2 డేస్ ఎక్స్ట్రా వస్తాయని ఎక్స్ప్లెయిన్ చేశాను. కంటైన్స్ 53 మండేస్ అండ్ 53 ట్యూస్డేస్ వచ్చేదానికి ఛాన్సెస్ ఏముంటాయి. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ మనం చేసుకుంటే నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ 7 మనకు తెలిసిందే. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే టోటల్ 7 ఉంటాయి కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ వస్తాయి. టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇవి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ మెయిన్ కండిషన్. ఇప్పుడు మనకు లీప్ ఇయర్లో 366 డేస్ వస్తాయి, అందులో 52 వీక్స్ వస్తాయి, 52 వీక్స్ ప్లస్ ఒక 2 డేస్ మిగిలిపోతాయి, ఎక్స్ట్రా ఉంటుంది అని చెప్పాను. 2 డేస్ ఎక్స్ట్రా, 2 డేస్ మిగులుతాయి. అంటే ఆల్రెడీ 52 వీక్స్, 52 సండేస్ వస్తాయి, 52 మండేస్ వస్తాయి, 52 ట్యూస్డేస్ వస్తాయి, అన్నీ కామన్గా 52 టైమ్స్ రిపీట్ అయిపోయి ఉంటాయి.
ఇంకొక 2 డేస్ మిగులుతున్నాయంటే ఎందుకు 366 వచ్చేసి మనకు వీక్ 7 డేస్ కాబట్టి 7తో మనం డివిజన్ చేస్తే 7 5 జా 35 1 6 7 2 జా 14 పోతే 2 డేస్ మిగులుతాయి. ఇవి రిమైండర్ మిగిలేది. ఈ 2 డేస్ మిగిలినాయంటే 2 డేస్ సండే ఉండదు, 2 డేస్ మండే ఉండదు, పక్క పక్కనే ఉండొస్తాయి. అంటే ఈ 2 డేస్ అనేది సండే మండే కావచ్చు, లేదా మండే ట్యూస్డే రావచ్చు, లేదా ట్యూస్డే వెన్స్డే రావచ్చు, లేదా వెన్స్డే థర్స్డే రావచ్చు, లేదా థర్స్డే ఫ్రైడే కావచ్చు, ఫ్రైడే సాటర్డే కావచ్చు, లేదా సాటర్డే సండే కూడా కావచ్చు. అంతేగాని పక్క పక్కన ఉండే నెంబర్ రోజులే వస్తాయి కానీ ఒకటే 2 సండేస్ కానీ 2 మండేస్ కానీ వచ్చేదానికి ఛాన్సెస్ లేదు, అది ఇంపాసిబుల్. సో నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అంటే ఇవి మనకు వస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ 52 వచ్చాయి కాబట్టి ఇది అడిగింది 53 మండేస్ 53 ట్యూస్డేస్ 2 పెరగాల్సింది. అంటే మిగిలిన 2 రోజులు కూడా ఆ మండే ట్యూస్డే అయితే అప్పుడు ఇక్కడ 53 అవుతాయి, ఇక్కడ 53 అవుతాయి. కాబట్టి మండే ట్యూస్డే వచ్చేది మనకి ఏమనంటే ఇది మనకు ఒకే ఒక ఛాన్స్ అనేది ఉంది, ఒకే ఒక ఛాన్స్. మండే ట్యూస్డే వస్తే ఈడ 53 అవుతాయి, ట్యూస్డే కూడా 53 వస్తాయి. కాబట్టి నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అంటే 1 ఉంది. కాబట్టి ప్రాబిలిటీ ఫార్ములా వచ్చేసి P of E equal to N of E by number of events by total number of events. Number of events is 1/7. So 1/7 is the answer. That means first one is the answer. ఇంకా ఏ ప్రాబ్లం అయినా కానీ లీప్ ఇయర్లో 2 కూడా ఎక్స్ట్రానే అడిగినాడంటే 2 ఈక్వల్, అది 53నే ఇది 53నే, 2 పక్క పక్కన చూసుకోవాలి. అది ఒకటి అబ్జర్వ్ చేయాలి. మండే పోయి ఇంకోటి ట్యూస్డే కానీ ట్యూస్డే కాకుండా వెన్స్డే థర్స్డే అంటే మనకు కొద్దిగా థింక్ చేసుకోవాలి. కాబట్టి మండే ట్యూస్డే మాత్రమే పక్క పక్క ఉన్నది. మండే ట్యూస్డే కావచ్చు, ట్యూస్డే వెన్స్డే కావచ్చు, పక్క పక్కవే, లేదా వెన్స్డే థర్స్డే ఏది అడిగినా కూడా పక్క పక్కనే ఉన్నటువంటి 2 కూడా 53 అడిగితే అప్పుడు ఏమవుతుంది మనకు 1/7. ఎందుకు ఒకటి ఛాన్సెస్ ఉంది. టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ 7, 1/7 is the answer. So first one is the answer. A letter is chosen at random from the English alphabets. English alphabets అంటే మనకు 26 ఉంటాయి. ఏ నుంచి మనకు జెడ్ వరకు కౌంట్ చేస్తే 26 వస్తాయి. కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ 26. టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ వచ్చేసి 26. Then the probability that a letter succeeds. ఏ లెటర్ ఈజ్ చోజన్. ఏ లెటర్ అంటే ఒక లెటర్ మాత్రమే చేసుకున్నాం అంటే 26C1, దట్ మీన్ 26. అందుకే డైరెక్ట్గా ఓన్లీ 26 రాశాను. సో టోటల్ నెంబర్ ఆఫ్ 26. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ మీన్ కండిషన్. వాట్ ఈస్ ద కండిషన్? ఈ కండిషన్ అంటే ఆ తీసుకునే లెటర్ వచ్చేసి ద లెటర్ సక్సీడ్ ఎక్స్ అంటే ఎక్స్ కంటే ముందు ఉండే లెటర్ కావాలండి. సక్సర్ అండ్ ప్రెడిక్సర్ అంటే బ్యాక్ వచ్చేస్తాయి, సక్సర్ అంటే ముందు వచ్చేస్తుంది. దీనికి ముందు ఉండే లెటర్స్ ఏమైనా ఉంటాయి, YZ 2 ఉంటాయి. కాబట్టి సక్సర్ అంటే YZ అని లెటర్స్ తీసుకుంటాం. సో 2 వస్తాయి. సక్సెసర్ మీన్ సక్సీడ్స్ యాక్స్. సో సక్సీడ్స్ యాక్స్ అంటే ముందు, ఎక్స్ అంటే ముందు ఎన్ని లెటర్స్ ఉంటాయి. ఆ లెటర్ వచ్చేసి Y వచ్చినా ఓకే, Z వచ్చినా ఓకే అని. కాబట్టి సక్సెస్. ప్రిడిక్స్ అంటే మళ్ళీ బ్యాక్ పోవాలా, బ్యాక్ పోస్తే మనకు చూసుకుంటాం. సో కాబట్టి N of E ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ YZ 2 లెటర్స్ ఉన్నాయి. ఎందుకు ఎక్స్ కంటే ముందు ఉండేది YZ మనకు తెలిసిందే లెటర్స్లో. కాబట్టి 2 ఉంటాయి. అందుకే సక్సీడ్ ఎక్స్ అన్నాడు. సో ఇంకా ప్రాబిలిటీ P of E ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఏమో ఎన్ని ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ 2 ఉంటాయి. టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ 26. సో 2 1 జా 2, 2 1 జా 2 3 జా, దట్ ఈస్ 1/13. 1/13 ఈస్ ద ఆన్సర్. దట్ మీన్ ఫోర్త్ వన్ ఇక్కడ మనకు ఉండేది ఆన్సర్. కాబట్టి ప్రాబ్లం చదివి అండర్స్టాండ్ చేసుకుంటే సెకండ్స్లోనే మనం ఆన్సర్ చేసుకోవచ్చు. అండర్స్టాండ్ మీన్ మనకేం పెద్ద ఉండదు. లెటర్ ఈజ్ చోజన్ అంటే మనం సెలెక్ట్ చేసుకున్నాము. దాంట్లో ఇంకా ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ మనకు తెలిసిందే, ఏ నుంచి జెడ్ వరకు ఉంటాయి. అవి 26 ఉంటాయి. కాబట్టి నా టోటల్ నా నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ 26. దట్ మీన్ AB అండ్ సో ఆన్ XYZ, దట్ ఈజ్ మనకు 26 ఉండే లెటర్స్. నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అంటే చెప్పాను. కండిషన్. వాట్ ఈస్ ద కండిషన్? ఏ లెటర్ ఈజ్ చోజన్ అట్ ర్యాండమ్ దట్ ద లెటర్ ఈజ్ సక్సీడ్ ఎక్స్ అంటున్నాడు. సో ఒక లెటర్ను సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఆ సెలెక్ట్ చేసిన లెటర్ కూడా ఎక్స్ కంటే ముందు ఉండేటివి అన్నాడు. అంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా YZ అని లేకుండా సక్సీడ్ ఎక్స్ అన్నాడు, లేదా సక్సీడ్ Y అనొచ్చు, సక్సీడ్ T అనొచ్చు, ఏదైనా ముందు ఉండేటివి ఉండండి. కాబట్టి సక్సీడ్ N of E ఈక్వల్ టు YZ అంటే 2 లెటర్స్ కాబట్టి 2 అని వస్తుంది. సో ప్రాబిలిటీ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఏమో 2, టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ 26. 2 1 జా 2, 2 1 జా 2, 2 3 జా 6. సో 1/13 is the answer. 1/13 mean fourth one is the answer. ఇన్ ఏ క్రికెట్ మ్యాచ్, ఒక క్రికెట్ మ్యాచ్లో
ఏ బ్యాట్స్మెన్ హిట్స్ ఏ బౌండరీ 6 times. ఇప్పుడు బ్యాట్స్మెన్ వచ్చేసి బౌండరీకి ఎన్నిసార్లు 6 times అవుట్ ఆఫ్ 30 balls. 30 balls వేసినప్పుడు 6 times బౌండరీ దాటిపోతుంది. 6 times బాల్ అవుతుంది అంటే ఇంకా రిమైనింగ్ ఏం కావాలా, బౌండరీ కాకుండా దగ్గరలోనే పడినట్టు అర్థం. సో 6 times బౌండరీ దాటిపోతుంది, మిగిలినటేమో మామూలు ఫీల్డింగ్లోనే ఉన్నట్టు లెక్క. హీ ప్లస్ ద ప్రాపర్టీ దట్ హీ డిడ్ నాట్ హిట్ ఏ బౌండరీ. బౌండరీ కొట్టకుండా ఉండేటువంటి ఎన్ని బాల్స్ ఉన్నాయి. సో ముందు ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ చూద్దాం. టోటల్ ఎన్ని బాల్స్ వేశారు, 30 balls. టోటల్ వచ్చేసి 30 balls. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ మీన్ కండిషన్. వాట్ ఈస్ ద కండిషన్, 6 times అవుట్ ఆఫ్ 30 balls. 30 ballsలో 6 times బౌండరీకి పోతుంది. ఇక్కడ ఇది హీ డి నాట్ హిట్ ఏ బౌండరీ కాకుండా ఉండేటివన్నీ. బౌండరీకి పోయేటివి 6 అయితే బౌండరీ కాకుండా ఉండేటివన్నీ ఇంకా మన సబ్ట్రాక్షన్ 30 - 6 దట్ మీన్ 24 times. 24 times బౌండరీ పోకుండా అక్కడే గ్రౌండ్ లేదా దగ్గరలోనే ఉన్నట్టు లెక్క. 6 times మాత్రం బౌండరీ దాటిపోతుంది. కానీ ఇక్కడ బౌండరీ దాటిపోయేది అడగడం లేదు, బౌండరీ దాటకుండా ఉన్నటువంటి ప్రాబిలిటీ అడుగుతున్నాడు. బౌండరీకి దాటకుండా ఉండే బాల్స్ ఎన్ని ఉన్నాయంటే 24 times బౌండరీ దాటదు. సో ప్రాబిలిటీ ఈక్వల్ ఫార్ములా నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. సో నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఎన్ని ఉన్నాయి, 24 బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ 30. సో మనకి ఇక్కడ క్యాన్సిలేషన్ 2 1 2 2 2 1 1 2 5 10. నెక్స్ట్ 3 4 12 3 5 15. 4 by 5. 4 5 is the answer. 4 by 5. That means క్రికెట్ మ్యాచ్ ఏ బ్యాట్స్మెన్ హిట్స్ ఏ బౌండరీ 6 times. 6 సార్లు బౌండరీకి పోతుంది 6 times అవుట్ ఆఫ్ 30 balls. 30 ballsలో 6 times మాత్రమే బౌండరీ దాటిపోతుంది. 6 times బౌండరీ దాటుతుంటే ఇంకా మిగిలిన 24 times బౌండరీకి పోదు, అంటే అక్కడెక్కడే గ్రౌండ్లోనే ఉన్నట్టు లెక్క. అంటే 24 times ఉంటుంది. వాడు అడిగింది హీ డిడ్ నాట్ హిట్ ఏ బౌండరీ, బౌండరీ కాకుండా ఉండేటట్టు అడుగుతున్నాడు. కాబట్టి నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ వచ్చేసి 24 ఉండేది. నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అయితే 30. ఇంకా క్యాన్సిలేషన్ అంటే మీ ఇష్టం, మనకు ఏది కానీ మనకు 6 4 6 5 కూడా డైరెక్ట్ కొట్టచ్చు. 4 by 5. 4 by 5 మీన్ సెకండ్ వన్ ఈజ్ ద ఆన్సర్. 4 by 5.